అందగాన్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉంటారు కానీ గుర్తుపట్ట నటిస్తున్నారు. నేనెవరో మీకు తెలియదా? అప్పుల్ని జబ్బుల్ని రోగాల్ని వ్యాధుల్ని బాధల్ని తెచ్చేది నేనే. ఇప్పుడే వస్తా, చిన్న అపార్ట్మెంట్ ఉంది, మళ్ళీ వస్తా. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అరమాండ్ ప్రభువుకి పాదాభివందనాలు చేయలేక చింతిస్తున్నాను. ఏంటి ఎప్పుడు రానోడు నా దగ్గరికి వచ్చావు? ఏమిటి పని? మీరు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు, కానీ ఈ లోకంలో ప్రజలు మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తూ, ప్రార్థన చేస్తున్న నటిస్తూ, ఆరాధన చేస్తున్న నటిస్తున్నారు. ఈ లోకాన్ని కాల్చాయి. అలా చూడకు, అలా చూసిన సగం మాడిపోయా, బొగ్గైపోతా. సర్లే కానీ కింద నా శిష్యుడైన యోబును చూసావా? ఏమా, అతనికి అందాన్ని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఇల్లుని ఇచ్చావు, పొలాన్ని ఇచ్చావు, భార్యని ఇచ్చావు, పిల్లని ఇచ్చావు. అన్నిటికన్నా మించి రక్షణ కవచం నీ దోతని దింపావు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నీ శిష్యుల్లోకి అనిపించుకుంటా. సరే, అతని ప్రాణాలని కాకుండా మిగతా విషయం మొత్తం నీకు అప్పగిస్తున్నాను. రాజు అని పిలుస్తున్నారుగా. యువరాజు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాలి. నేను చేతులు కట్టుకుని భద్రం నిలబడ్డాను. వాళ్ళందరూ అటుంటే మన మధ్యకి వస్తున్నారు యోబు అండ్ ఫ్యామిలీ. అందరికి ప్రభుపేట అందరికి వందనాలు. దాన్ని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, మమ్మల్ని ఎంతగా కాపాడిన దేవా నీకే స్తోత్రములయ్యా. నాటి నుండి నేటి వరకు మమ్మల్ని దీవించి ఎంతగా మమ్మల్ని మాకు మంచి ఆహారాన్ని మంచి ఆరోగ్యాన్ని సంపాదించడానికి నీకే వందనాలయ్యా. యేసు నామములో అడిగినాను తండ్రి, ఆమేన్. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అన్నిటికీ ఆయనే కారణం అయ్యా. అబ్బా కొడుకులు ఏమనకూడదు అది అనేసారు, నేను ఏం వినకూడదు అదే వినేశాను. ఇక కాసుకో, నీ పని నాదే. ఇక చూసుకో, నువ్వో నేను. ఏమండి, మంచినీళ్ళు తెచ్చానా? తీసుకురా. ఎవరెత్తారు నీ గ్లాసు? ఇంటిగా తెచ్చుకోలేదా? అమ్మ రజని పిల్ల అది చెమ్మంటే ఇటే. బాబు గారు, చిన్న బాబు గారు ఎక్కడండి? స్కూల్ టైం అయింది.
చిన్నబాబు స్కూల్కి వెళ్ళినా టైం అవుతుంది. బాయ్ మమ్మీ బాయ్ డాడీ. బాయ్ రా. మిస్టర్ యోబు, మిస్టర్ యోబు. వాడు చెప్పలేదురా. సార్, ఇది మీ రిజైన్ లెటర్. ఇదేంటి సార్ ఇలా చేశారు? దేవుని కృప వల్ల కలిగిన నా కష్టార్జితం అనుకున్నా సార్. ఇదేంటి సార్ ఇలా చేశారు? మీరు ఆఫీసులో 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నట్టు మీ బంధువులు మాకు రిపోర్ట్ చేశారు. నేను కాబట్టి మీ మీద నిఘా వేశాం. తీసుకో పైకి ఎత్తుకో పోను. అయ్యో, ఏమిటండి ఇలా జరిగిపోయింది? బాబు గారు ఏంటి దాసు? చిన్న బాబు గారిని స్కూల్ కి తీసుకెళ్తండి వెనకవరు ముసుగేసుకొని వచ్చి తీసుకెళ్లారు బాబు గారు. ఎంత అడిచినా కానీ పట్టించుకోలేదు బాబు గారు. ప్రభువా, వచ్చింది లోపల. దేవుడా, ఎంత పని జరిగిపోయింది దేవుడా. ఏమైంది డాక్టర్ గారు? సారీ మేడం గారు, 1000 మందిలో ఒకరికి వచ్చే రోగం వస్తుంది. ఒక ఫ్యామిలీ డాక్టర్గా చెబుతున్నా, ఇంకేమైనా చేస్తే మీరు నమ్ముకున్న దేవుడే చేయగలడు. డాక్టర్ గారు కొన్ని రోజులు జరిగిన తర్వాత యోబు గారి పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. వాడు ఏం మాట్లాడకుండా నవ్వుకుంది. ఏమండి కుర్చీ వేసానా? అన్నయ్య గారు ఈ రోగం పెట్టింది నేనే. ఏంటి ఇంట్లో మాడవసరం వస్తుంది? అమ్మో, మా ఆయన వస్తే నా మాడు పగలు కొడతాడు బాబాయ్. ఇంతటి కూడా నా కళ్ళని చూడలేదయ్యా. వద్దురా అన్నాడు. విన్నావా? వినలా? ఇప్పుడేం జరిగిందో అమెరికా వాళ్ళు ఎవడు అన్నాడు. వినలా?
చెవికి ఎక్కలా. సరే జరిగిందే జరిగిపోయింది, ఎక్కడైనా మారరా, మారి మనం చెప్పారు నిలబెట్టరా. నువ్వు మారరా మారతావు. మావాడు మంచోడు, మాడికాయ చక్కనోడు, నా మాట వింటాడు, మారతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూ చుట్టాలు వచ్చారని చుట్టూ ఉండపాకు, చుట్టుకొని ఉంటే ఎప్పటికైనా దూరం వెళ్ళాల్సిందే అని చెప్పాడు మా ప్రభు. నువ్వు మారవరా, ఇక దేవుడి పిచ్చి ఎక్కువ పట్టిందిరా, నువ్వు మారవరా. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. చచ్చిపోతావురా, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. మట్టి కొట్టుకుపోతావురా. బ్రతికితే క్రీస్తు కోసమే. అమ్మా ఇది మారడమ్మా, ఎంత చెప్పినా ఇది మారడమ్మా. వీడు చచ్చిపోయాడు, ఒక వార్త చెప్పమ్మా, హాయిగా గుండు కొడుచుని వెళ్తా. నేను వెళ్తున్నా, మీరు చావు, మీరు బరండి. మీరు మారండి, ఎంతమంది చెప్పినా మీరు మారండి, ఇకనైనా మారండి. ఇకనైనా మారకపోతే నన్ను మూర్ఖురాలంటానండి. మీ చావు మీరు మారండి, మీరు మారండి. నేను వెళ్ళిపోతాను, నా దేవుణ్ణి వదిలేయండి. మీరు ఏయ్, దెయ్యం పట్టిందల్లా మాట్లాడతావేంటి? ఎవరో మూర్ఖులు అన్నారని అలా మాట్లాడతావేంటి? ఆయన అన్ని ఇచ్చినప్పుడు ఆయన శుద్ధించి ఏమీ లేదని ఎలా అంటావేంటి? ఆయన ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. మనం ఎంత మీరు మారండి, మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నా. గీకు ఇప్పుడు దాకా నీ చుట్టూ వాళ్ళతో టార్గెట్ చేశా, ఇప్పుడు నిన్నే టార్గెట్ చేస్తా. నిన్ను మార్చిందాక గడియ కూడా కదలను. సాతానా, ప్రభు ప్రభు నిన్ను మార్చిందాక గడియ కూడా కదలను. సాతానా, కదలకు చస్తానా? కదిలితే చస్తాను, నేను కదలకు చస్తానా? ప్రభు నీకిచ్చిన సమయం ముగిసింది. ఒక్క నిమిషం చూడు, ఒక్క నిమిషం చూడు. మౌనం అంగీకారం. మీరు మౌనం అనేది అంగీకారం ఉన్నట్టే. మౌనం అంగీకారం. నువ్వు మారి మా స్నేహం పేరు నిలబెట్టరా. నువ్వు ఎంతో మంచిది అనుకున్నారా? ఇంత లంచం తీసుకుంటా నేను ఎప్పుడు ఊహించలేదురా. దీనికంటే చావటం మేలురా, చచ్చిపోరా. మీరు మారండి, ఇకనైనా మారండి. మీరు మారండి, చచ్చిపో. నువ్వు మారరా, ఎంత చెప్పినా మారవేరా. దీనికి మించింది ఏం లేదురా, చచ్చిపోరా నువ్వు. ఇంకా బ్రతకటం ఎందుకురా సుఖం లేకుండా? నీ వల్ల నీ ఫ్యామిలీకి చెడ్డ పేరు వచ్చింది. ఇంకెందుకురా? దీనికంటే చనిపోవడం అయ్యా. చచ్చిపోరా, చచ్చిపోండి మీరు, చచ్చిపోండి. నువ్వు మారరా. కాపాడయ్యా, నీవు తప్ప నన్ను రక్షించేవాడు లేదయ్యా. ప్రభువా, రాజు దేవుడిది అయిపోయింది.
చప్పట్లు పట్టమను బాయ్, చప్పట్లు పట్టమను. ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నీ రాకపోకల యందు నిన్ను కాపాడును.